శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జనమందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. యదా వా కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైరనుముదమనుభవిష్యామి హృదయే. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణి గణే శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థేఖిల శుభే కిమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాత్మ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్బాలేందు చూడామణే శుశ్రూషాంకరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దశరథ మహారాజు పరమపదించిన విధానం చాలా హృదయ విదారకంగా వర్ణించబడింది. అది ఎలా జరిగిందో మనం ఆమూలాగ్రంగా చూశాం. దశరథ మహారాజు యొక్క ఆ కథ చాలా అద్భుతమైంది, పైగా ఉన్నతమైనది. అదేవిధంగా మరి కొంచెం ఆ ఉన్నత స్థాయి కంటే దిగువ స్థాయి కూడా కలిగింది అనే చెప్పాలి. ఆ రెండు రకాలైన స్థితులు ఆయన జీవితంలో ఆయన పాపం చవి చూశాడు దశరథ మహారాజు. ఆయనే ఒక చోట ఏమన్నాడు, ముందు మరణానికి ముందు అది ఆ నోట ఆ విధంగా ఆ పరమాత్మ పలికిస్తాడు. ఆయన ఏమన్నాడు, యదాచరతి కళ్యాణి, కౌశల్యతో అంటున్నాడు ఆయన, యదాచరతి కళ్యాణి శుభం వా యది వా శుభం తదేవ లభతే భద్రం భద్రే కర్త కర్మజమాత్మనః. కర్త తన యొక్క కర్మల వలన కలిగినటువంటి ఫలితాన్ని ఆత్మన కర్మజం, తన పనుల వలన తాను చేసుకున్నటువంటి మంచి పనులకి మంచి ఫలితం, చెడ్డ పనులకి చెడ్డ ఫలితం. ఇది నిజంగా ఒక
స్థాయికి పరమాత్మ స్వరూపం అంటే ఏమిటో, తన స్వరూపం అంటే ఏమిటో, సృష్టి రహస్యం అంటే ఏమిటో తెలిసి బాగా అందులో అనుభవం ఉన్నటువంటి శంకర భగవత్పాదులు వంటి ఆ మహానుభావులు, శుక మహర్షి లాంటి వాళ్ళు ఈ స్థితిని వాళ్ళు అధిగమించారు కాబట్టి, వాళ్ళు ఒప్పుకోకపోయినా మనం అధిగమించలేదు కాబట్టి, మనం ఇందులో పడి కొట్టుమిట్లాడుతున్నాం కాబట్టి దీనిని మనం వ్యావహారిక సత్యంగా అంగీకరించాలి. తర్వాత దాన్ని కొట్టిపారేయాలి. మంచి చేసుకుంటే మంచి ఫలితం, చెడ్డ చేసుకుంటే చెడ్డ ఫలితము అన్నది. ఈయన ఆ మాట చెప్పాడు. అంతకుముందు కౌసల్య ఆవిడ నోట కూడా ఒక అద్భుతమైన మాట వచ్చేసింది. ఆవిడేమంది? యద్యపి త్రిషు లోకేషు ప్రథితం తే మహద్యశ. మహారాజా, నీ మహద్యశ, నీ గొప్ప కీర్తి త్రిషు లోకేషు విస్తృతం. యద్యపి త్రిషు లోకేషు ప్రథితం, ప్రథిత కీర్తివి నువ్వు. అంటే వేణువల్ల పొగడబడినటువంటి ముల్లోకాల్లో నీ కీర్తి వ్యాపించిందయ్యా. ముల్లోకాలంటే స్వర్గ మత్స్య పాతాళాలు. స్వర్గలోకంలో, మత్స్యలోకంలో, పాతాళ లోకంలో. పాతాళ లోకం ఏమిటండి? అది అక్కడ ఉందండి. సగరపుత్రులు చదువుకుంటూ వెళ్ళారని బాలకాండలో చెప్పారే, అది ఆ పాతాళం. అలా కాదు. తమో గుణం, రజోగుణం, సత్వగుణం, ఈ మూడు గుణాలే సత్వ రజస్తమస్సులనే గుణాలనే మనం భంగ్యంతరంగా ఆలోచించుకుంటే అవే స్వర్గ మత్స్య పాతాళాలుగా భాషిస్తాయి. నీ యొక్క కీర్తి మత్స్యలోకంలో వ్యాపించింది. ఇక్ష్వాకు వంశంలో నువ్వు ఉన్నతోన్నతుడు అయినటువంటి గొప్ప చక్రవర్తివి అనిపించుకున్నావు. 60,000 సంవత్సరాలు పరిపాలించావు. ప్రజారంజకంగా పరిపాలించావు. ప్రజలందరూ నిన్ను ఎంతో మెచ్చుకున్నారు, అభిమానించారు. నీ కీర్తి ప్రతిష్టలు స్వర్గలోకంలో కూడా వ్యాపించినాయి. దేవేంద్రుడు కూడా ఒకప్పుడు ఆ రాక్షసులతో యుద్ధానికి నీ సహాయం అడిగాడు. అంటే నీ కీర్తి స్వర్గలోకంలోనూ వ్యాపించింది, మత్స్యలోకంలో ఎలాగూ నువ్వు పరిపాలకుడివి కాబట్టి నీ కీర్తి వ్యాపించింది, పాతాళ లోకంలో కూడా వ్యాపించింది. అంటే తమో గుణమైనటువంటి ఆ లక్షణాలు కూడా కొన్ని నీలో ఉండటం వలన నువ్వు ఇంత చివరిలో దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది. ఇదంతా ఆవిడ మామూలుగా లోక సామెతగా అంటారు కదా, నీ కీర్తి ముల్లోకాల్లోనూ వ్యాపించింది అని. అది ఆయన ఏదో మన కౌసల్యమాత నోటి వెంబడ పలికించాడు. బాగానే ఉంది. ఇప్పుడు మరి యద్యపి త్రిషు లోకేషు ప్రథితం తే మహద్యశ సానుక్రోశో వదాన్యస్య ప్రియవాదీ చ రాఘవ. అటువంటి రాముణ్ణి నువ్వు అడవులకు పంపి చెడ్డ పేరు మూట కొట్టుకున్నావయ్యా. అదే పాతాళ లోకం. దేవతలకి సహాయం చేసి వచ్చావు అని. పైగా బాలకాండలో మొట్టమొదట దశరథ మహారాజుని వర్ణిస్తూ కోసల దేశం ఉంది, ఆ కోసల దేశానికి అయోధ్య రాజధాని, ఆ అయోధ్యని పరిపాలించే దశరథ మహారాజు ఇక్ష్వాకు వంశ ప్రభవుడు అని చెప్తూ మనకు కళ్ళకి కట్టినట్లు వర్ణించాడు. ఆయన కీర్తిని ముందుగా ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలించాలి. ఏమిటంటున్నాడు బాలకాండలో? అయోధ్యాకాండలో, బాలకాండలో ఎలా వర్ణించారో అయోధ్యాకాండలో ఆయన పతనాన్ని వర్ణించాడు అని విమర్శకులు అంటున్నారు. మరణాన్ని అంత హృదయ విదారకంగా కోసలో నామ ముదిత స్ఫీత జనపదో మహాన్. ఎప్పుడు ముదిత ఆనందిస్తూ ఉంటుంది. అది పేరు కోసల దేశం. కుహుసలతీతి, భూమిని దున్నుతారు కాబట్టి. భూమి ఇక్కడ మానవ బుద్ధికి సంకేతం అని మనం అనుకున్నట్లయితే, మానవుడు తన బుద్ధిని తాను పదును పెట్టుకోవటానికి దాని మీద పేరుకొని పోయినటువంటి మకిలియి మొదలైన వాటిని తొలగించుకోవటమే బుద్ధిని పదును పెట్టుకోవటం, దున్నుకోవటం. ఒక రైతు, ఒక వ్యవసాయదారుడు భూమిని దున్ని అందులో విత్తనాలు వేసి పంట పండిస్తాడు. ఆ విధంగా పంటలు, బంగారం లాంటి పంటలు పండే దేశము కు అంటే భూమి, సలతి దున్నటం.
కుహుసలతీతి, భూమి దున్నబడుతుంది కదా, కాబట్టి ఇక్కడ కోసల దేశం అని పేరు వచ్చిందట. ఆ కోసల దేశానికి రాజధాని అయోధ్య. ఆ యుద్ధం చేసి జయించటం ఎవరి వల్ల కాదు, అది అయోధ్య. ఈ రెండు కూడా సంకేతంతో కూడి ఉన్నటువంటి వ్యంగ్యార్థాన్ని తలుచుకుంటే అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే అర్థాన్ని చెప్పే పదాలే. అందుకనే అంటున్నాడు ముదిత స్ఫీత, బాగా విశాలమైనటువంటి పరిఫుల్లమైనటువంటి సంపదలతో కూడి ఉన్నటువంటి ముదిత ఆనందం. ఆనందం దేనికి సంకేతం? ఆనందం రెండు రకాలుగా ఉంటుంది, లౌకిక ఆనందం, అలౌకిక ఆనందం. అలౌకిక ఆనందమే పరమానందం. పరమానందాన్ని పొందడం ఎవరి వల్ల అయితే అదే వాళ్ళకి మోక్షం. ఇంకా వేరే మోక్షం అనేది లేదు, మనం చెప్పుకోక్కర్లేదు. పరమానందమే బ్రహ్మానందం, అదే ఆనందం, ఆనందవల్లి. మరి లౌకిక ఆనందం ఉంది కదా, ఉంది. లౌకిక ఆనందం కూడా పరమానందంలో లయం అయిపోవాలి, లయం చేసుకోవాలి. అసలు ఆనందం అంటే ఏమిటో శరీరాన్ని ధరించి వచ్చినటువంటి జీవుడికి తెలియజెప్పేది ఇహలోక ఆనందమే కదా. ఈ ఇహలోక ఆనందం దేనికి పనికి రావాలి? దాన్నే ఆనందించటానికి పనికి రావటం కాదు. అది నన్నే అనుభవించండి, నన్ను అనుభవిస్తేనే ఇంతకంటే మించింది లేదని అది చెప్పదు. ఇహలోక ఆనందం ఏం చెప్తుంది? అది నేను కాదు, నువ్వు అనుభవించవలసింది నన్ను కాదు, నాకంటే ఉన్నతమైన ఆనందం ఉన్నది. ఈ సృష్టి ఏం చెప్తోంది మనకి? నువ్వు నన్ను చూసి ఇదేదో గొప్ప అనుకుంటున్నావు, నన్ను కనిపెట్టేశాను అనుకుంటున్నావు, నాలో ఉన్న వింతలు విశేషాలు శాస్త్రజ్ఞానం ఇదంతా రోజు రోజుకి కొత్త శాస్త్రాలు కనిపెట్టాను అనుకుని నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు. అది కాదు, నువ్వు నా యొక్క ఆ మూలాన్ని తెలుసుకో. ఒక ఆభరణం ఏం చెప్తోంది మనతో? ఓ తెలివి తక్కువ వాళ్ళరా, నా గొప్పతనమే ఉంది, నేను నా వెనక బంగారం ఉంటే నేను ప్రకాశిస్తున్నాను లేదు తప్ప, లేకపోతే నా ప్రకాశానికి సొంత స్థితి అంటూ లేదని ఆభరణం నీతో చెప్తుంది. కానీ అది మనం అర్థం చేసుకోం. అలాగే సృష్టి మొత్తం కూడా నా వెనక పరమాత్మ తత్వం ఉన్నది, ఆ తత్వం నుంచే నేను వచ్చానని నీకు అనిపిస్తున్నాను, నువ్వు అనుకుంటున్నావు. నేను ఆయన యొక్క విభవం, వైభవ స్వరూపం. ఇంకా మాట చెప్పాలి అంటే ఆ భాష అసలు ఉన్నది అదే, నేను లేను ఎప్పుడు అని ఈ సృష్టి అంతా నీకు చెప్తున్నది. ఏమి కాబట్టి ఇప్పుడు ఆ విధంగా సృష్టి తనని తాను మనకి ప్రదర్శించుకుంటూ తన ద్వారా దేనిని తెలుసుకోవాలో, దేనిని తెలుసుకుంటే తన వల్ల కలిగే ఆనందం కాస్త పోయి శాశ్వతమైన ఆనందంలో ఐక్యమైపోతామో పొందుతామో, దాన్ని పొందండి అని చెప్పడానికే సృష్టి ఏర్పడింది. ఇంత అర్థం పెట్టుకుని కోసల దేశం ముదిత స్ఫీత అని రెండు పదాలు అక్కడ ప్రయోగించాడు వాల్మీకి మహర్షి. అటువంటి ప్రభూత ధనధాన్యవాన్ అని చెప్పారు. చెప్తూ అయోధ్యానామ నగరి తత్రాసి లోక విశ్రుత మనునా మానవేంద్రేణ యాపురి నిర్మిత స్వయం. మానవేంద్రుడైన మను చక్రవర్తి స్వయంగా అయోధ్య నగరాన్ని నిర్మించాడు. అంటే ఈ సృష్టి తాను సృష్టింపబడి ఒక ఉన్నతోన్నత స్థితికి చేరుకున్న తర్వాత, మానవుడు కూడా పరిపూర్ణంగా అవతరించిన తర్వాత, అంతే మానవుడు అవతరించాడు. మానవుడు అటువంటి మానవుల్లో తాను కూడా ఒక మానవుడిగా పరమాత్మ శ్రీరామచంద్రుడిగా అవతరించాడు. అయితే మానవుడు తనని తాను నేను అవతరించానని అనుకోవట్లా, నేను పుట్టాను అనుకుంటున్నాడు. నేను పుట్టాను అంటే నేను పోతాను, దాని వెనకాలే తోకల్లే ఈ మాట ఉంటుంది, నేను పోతాను అని. మరి నేను పుట్టాను అనుకోవటానికి, నేను అవతరించాను అని అనుకోవటానికి తేడా ఉందా అంటే ఉంది. దృక్పథంలో మార్పు వస్తే నేను అవతరించాను, ఇది వక్రీభవనం చెందకూడదు. వక్రీభవనం చెంది లోకంలో తుచ్చమైన తాత్కాలికమైన సౌఖ్యం కోసం, ధన సంపాదన కోసం దీన్ని ఉపయోగించకూడదు. అది తప్పది. అలాంటి సలహా ఇవ్వకూడదు.
అంటే నేను అవతరించాను అంటే నేను ఉన్నాను, నేను ఎప్పుడూ ఉంటాను, ఎప్పుడూ ఉన్నాను. కానీ ఈ నా శరీరాన్ని నేను స్వీకరించాను. ఎందుకు స్వీకరించాను? నా యొక్క దీక్షలో కొంత అవరోధం ఏర్పడింది కాబట్టి ఈ శరీరాన్ని గ్రహించి దీని ద్వారా నా కుంఠీభూతమైనటువంటి దీక్షని మరింత పదును పెట్టుకుని దాన్ని ఆ దీక్షని ఉత్తేజిత పరుచుకొని నేను మళ్ళీ నా పూర్వస్థానాన్ని పొందటానికి అని మనం అనుకుంటే మన యొక్క జన్మ సార్థకం అవుతుంది. లేకపోతే పునరపి జననం పునరపి మరణం తప్పదు. తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీం ఆవాసయామాస దివం దేవపతిర్యథ. అద్భుతమైన పోలిక పోల్చాడు వాల్మీకి. స్వర్గాన్ని దేవపతి ఎలా పరిపాలిస్తున్నాడు? దేవపతి అంటే ఇంద్రుడు. అందుకనే మనకి వేదాన్ని ఉపబృంహితం చేయటానికి వచ్చినటువంటి శాస్త్ర ఇతిహాస పురాణాదులన్నీ కూడా స్వర్గం యొక్క స్థితిని సవివరంగా మనకి వర్ణించినాయి. ముందు నువ్వు ఆ స్వర్గాన్ని పొందటానికి కృషి చేయి. నువ్వు ఆ స్థాయికి చేరుకుంటే ఆ స్వర్గం కంటే అతీతమైన స్థితి ఇంకొకటి ఉందని అప్పుడు నీకు అర్థమవుతుంది. అందుకోసం దాన్ని వర్ణించారు అక్కడ. ఇక్కడ సృష్టిని ఎందుకు వర్ణించారు? ఈ సృష్టి యొక్క మూలాన్ని తెలుసుకోమని. నీ శరీరం నీకేం చెప్తోంది? ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మూలం తెలుసుకోమని చెప్తోంది. అలాగే పురీం ఆవాసయామాస, ఆ అయోధ్య నగరంలో ఆవాసంగా చేసుకుని పరిపాలించాడు. దివం దేవపతిర్యథ. ఆయన ఎటువంటి వాడు? వేదవితు. పూర్వజన్మ ఆయన సుకృతం సామాన్యమా? మనిషికి రెండు ఉంటాయి, సుకృతం ఉంది, దుష్కృతం ఉంది. వేదవితు. దశరథ మహారాజు గారు వేదవిత్తు, వేదాలన్నీ బాగా తెలిసిన వాడు, వేదజ్ఞుడు. సర్వ సంగ్రహ, ధనము ధనాన్ని దానం చేయటం ఈ మొదలైన వాటితో శూరుల్ని పండితుల్ని ఆదరించి తన వశంలో ఉంచుకునేవాడు సర్వ సంగ్రహ. ఇంకా దీర్ఘదర్శి అంటే భావి పరిణామాల్ని కూడా తన యొక్క దృష్టి యొక్క ఆ నిశితమైన దృష్టి వలన కనిపెట్టగలిగిన వాడు, గుర్తించగలిగిన వాడు. మరి మహాదీర్ఘదర్శి, మహాతేజ, మిక్కిలి ప్రతాపశాలి, ప్రతాపం కలవాడు. పౌర జానపద ప్రియ. రాజ్యంలో ఉన్న పౌరులు జానపదులు. పౌరులు అంటే పట్టణాల్లో ఉన్నవాళ్ళు, పురాల్లో ఉన్నవాళ్ళు, జనపదాల్లో ఉన్నవాళ్ళు జానపదులు. ఇద్దరు మానవులే. ఇక్ష్వాకూణాం అతిరథ. ఇక్ష్వాకుల్లో అతిరథుడని పేరు పొందినవాడు. ఆయన యజ్ఞయాగాదులు చేసేవాడు. ఆయన స్వభావం ఏది? ఏ యజ్ఞము చేయకుండా ఎప్పుడూ ఉండడు ఆయన. ధర్మపర, ధర్మకార్య నిరతుడు. వశీ, తన ప్రజల్ని తన అదుపులో ఉంచుకున్నవాడు. మహర్షి కల్ప. మహర్షి పూర్తిగా 99% మహర్షే, కానీ 1% కాదు. ఎందుకని? ఆ తమోగుణ ప్రభావం బాగా ఆయన్ని ఆక్రమించేసింది కాబట్టి. అది ప్రారంధం. దాన్ని వదిలించుకోవటం ఎవ్వరి వల్ల కాదు. నిజంగా ఒక మాట మనలో మనం అనుకోవాలి అంటే ఇది ఒక విధంగా ధైర్యమే అవుతుందేమో తెలియదు. ధైర్యమే. మనమేమి అనౌచిత్యపు మాటలు చెప్పుకోము, అలాంటి ఆలోచనలు రావు. దశరథ మహారాజుకి ప్రారబ్ధం ఉన్నది కాబట్టే అంతటి మరణ వేదన అనుభవించాడు, ఆ స్థితికి వచ్చాడు. మరి వేదవేద్యుడైన పరమ పురుషుడు శ్రీరామచంద్రుడుగా అవతరించి అనేక బాధలు పడ్డాడు కదా. అది బాధలు పడ్డాడని మనం అనుకుంటున్నాం, ఆయన అనుకోవాలా. అది మనకే ఆయనకి తేడా. ఆయనకు బాధ కాదు అది. అంతా అన్నింటిలో అన్ని విషయాల్లోనూ సమదృష్టి కలవాడు ఆయన. కానీ మనమేమనుకుంటున్నాం? కష్టాలు అనుభవించాడు, భార్య వియోగం అనుభవించాడు, ఇంకా పితృవియోగం అనుభవించాడు, రాజ్యాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది, అడవుల్లో నివసించాల్సి వచ్చింది.
ఇన్ని రకాల బాధలు పడ్డాడు కదా, అది ప్రారంధమే. లేకపోతే ఆయన వైకుంఠంలో ఉండవలసిన వాడు తాను హాయిగా వైకుంఠంలో ఉండక ఎందుకు శ్రీరాముడిగా అవతరించాలి? ప్రజలందరికీ ఒక గుణపాఠం చెప్పటానికి. నువ్వు అసలు లోకంలో అవతరించాలనే బుద్ధి వచ్చినట్లయితే వచ్చిన వెంటనే ఏదో ఒక రకంగా నువ్వు భూలోకంలోకి రాక తప్పదు. కొంచెము ప్రమాణంలో తక్కువ ఎక్కువ ఆ చేసుకున్నది అనేక జన్మలు గడిచిన కొద్దీ పెరిగితే పెద్ద మహాపర్వతం అంత శిక్షణ అనుభవించాలి, లేదంటే చాలా తక్కువతో సరిపెట్టుకోవచ్చు. ఆ విధంగా చేయక తప్పదు. కాబట్టి దశరథ మహారాజుకి ఈ స్థితి ప్రాప్తించింది. ధర్మపర, ధర్మకార్య నిరతుడు, వశీ, మహర్షి కల్ప, మహర్షితో సమానుడు కానీ మహర్షి కాదు. ఇదే స్థాయి మనకి విశ్వామిత్రుడి యొక్క జీవితం కనిపిస్తుంది. ఆయన రాజవంశంలో జన్మించిన వాడే, క్షత్రియుడే. అనేక బాధలు పడ్డాడు, కోపాల్ని ప్రదర్శించాడు. మరి చివరికి పట్టుదలతో బ్రహ్మర్షి పదాన్ని సాధించాడు. అది ఆయన మహత్యం, ఆయన గొప్పతనం. ఆయన జీవితం అద్భుతమైన జీవితం. మానవులందరికీ ఇక్కడ కుల భేదాలు లాంటివి ఈ ఆధునిక సమాజాన్ని పట్టి పీడించే ఇలాంటి ఈ భేదాలు ఆ కాలంలో లేవు. కాబట్టి ఎవరికైనా దీన్ని మనం ఇలా చెప్పుకోవచ్చు. ఏమిటి? తమో గుణం రజో గుణం ఎవరిలో అయితే బాగా ఎక్కువ పాళ్ళు ఉంటాయో వాళ్ళు విశ్వామిత్రుణ్ణి మోడల్గా తీసుకుని ఆయన పొందిన విధంగా జీవితాన్ని కనుక ఒడిదుడుకులు పడుతూ కింద పడుతూ మళ్ళీ లేస్తూ మళ్ళీ పడుతూ మళ్ళీ లేస్తూ చివరగా బ్రహ్మ పదాన్ని ఆక్రమించగలగటం అన్నది మానవ జీవిత లక్ష్యం. అదే విశ్వామిత్రుడు చూపించాడు గురువుగా. ఆయన శిష్యుడు బాలకాండలో శిష్యరికం చేసినటువంటి శ్రీరామచంద్రుడు మొత్తం తన అవతార సమాప్తి పర్యంతం కూడా తన జీవిత కాలంలో అదే విధానాన్ని చూపించి వెళ్ళాడు. దశరథ మహారాజు కొంతవరకే చూపించగలిగాడు, మిగతాది ఆయన ప్రారంభం ఆయన్ని మించిపోయింది. ఎప్పుడైతే మనసులో అనిపిస్తుందో సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, దాంట్లో ఏ విధమైన సంక్షోభం లేదు, కానీ కొద్దిగా దానికి ఏమనిపిస్తుంది, నేనేమిటో నేను ఒకసారి చూసుకోవాలిగా అనిపిస్తే తరంగం వస్తుంది. తరంగం రూపంలో ఉన్నది కూడా సముద్రమే. తరంగానికి స్వతంత్ర స్థితి ఎప్పుడూ లేదు. సముద్రంలో ఉన్న అసముద్రంగా ఉన్న జలమే, తరంగ రూపంలో ఉన్న జలమే. ఆ దృష్టి తరంగానికి లేదు. అలాగే మనం కూడా తరంగాలు లాంటివే, మనకు ఆ దృష్టి లేదు కాబట్టి మనం ఇక్కడే గిరగిరా తిరుగుతున్నాం. ఆ దృష్టి కలిగితే ఇంకా అద్భుతం. జీవితంలో ఎటువంటి ఉన్నత స్థితి కలుగుతుందో అన్నదానికి ఈ మనకి దశరథ మహారాజు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మహర్షి, దశరథుడు మహర్షి కల్పుడు, కానీ రాజర్షి అయ్యాడు. రాజర్షి అవటం కూడా కష్టమే. అటువంటి రాజర్షిత్వాన్ని పొందాడు దశరథుడు. త్రిషు లోకేషు విశ్రుత, ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి పొందినవాడు. ఇంకా బలవాన్. ఇవన్నీ దశరథ మహారాజు యొక్క కీర్తి ప్రతిష్టల్ని, ఆయన గుణగణాల్ని వర్ణిస్తూ బాలకాండలో అయోధ్య నగరాన్ని పరిపాలించే మహారాజు గారు అని చెప్తూ ఆయన వర్ణించిన విషయాలు మనం ఒకసారి గుర్తుకు చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకోవలసి వచ్చింది అంటే, దశరథుని యొక్క మరణం సందర్భంగా ఆయన జీవితాన్ని మనం ఒక్కసారి పునఃపరిశీలించినట్లయితే అందులో నుంచి మనం గ్రహించవలసిన అంశాలు ఏమున్నాయి అని మన బుద్ధి అటుపోతుంది, మన ఆలోచన అటుపోతుంది. రామాయణం చదవటం కూడా అందుకే. లేకపోతే ఊరికినే ఎన్నిసార్లు రామాయణం చదివినా ఏం ప్రయోజనం? ఈ అంతర్దృష్టితో చదివితే మనం ఒక 100 విషయాలు గమనించినా అందులో ఒక 50 విషయాలు మనకి అర్థమై
50 అర్థం కాకపోయినా పర్వాలా, ఈ జన్మ సార్థకం అవుతుంది. మనకి ప్రస్తుతం లభించిన అదృష్టపూరితమైన జన్మ ఇది. దీన్ని మనం వృధా చేసుకుంటే తర్వాత ఏమవుతుందో మళ్ళీ ఎవరికి చెప్పగలరు? మళ్ళీ మానవ జన్మ లభిస్తుందా? లభిస్తే ఈ జ్ఞానం అక్కడ ఉంటుందా? ఉండదు. ఇది మనకి సృష్టి రహస్యంలో ఎప్పటి నుంచో ఉన్న ఈ రహస్యం మనకి తెలుసు. అంటే పునర్జన్మ అనేది వేదాంతం ఎప్పుడూ చెప్పలేదు. అసలు పునర్జన్మ ప్రశ్నే లేదు, ఆ మాటే లేదు. జన్మలు ఉన్నాయి, జన్మలు లేవు అని ఎవ్వరు అనరు. ఎంత లేదనే వాళ్ళు కూడా జన్మలు లేవు అనరు, అనలేరు. కనపడుతుంటే కళ్ళు ఎదురకుండా రైతు పంట వేస్తాడు, కోస్తాడు, మళ్ళీ వేస్తాడు, కోస్తాడు, మళ్ళీ వేస్తాడు. అలాగా ఆయన చెప్పాడుగా నచికేతుడు. కాబట్టి ఈ మానవులు కూడా వస్తున్నారు, కొంతకాలం ఉంటున్నారు, పోతున్నారు. కానీ ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని మనం చెప్పుకోవాలంటే, ఈ లోకం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు వర్తమాన స్థితిలో ఉంటుంది. ఈ అయోధ్యాకాండ అదే వర్తమాన గచ్చతాం ఆతుల కులం, వెడుతూ అలాగే ఈ లోకం కూడా ఉంటూ ఉన్నది. మరి అయిపోయింది ఎక్కడుంది? లేదు, ఎప్పుడు ఉండటమే ఉన్నది లోకానికి. ఇది ఏం చేస్తుంది? తనకి అక్కర్లేని వాటిని వదిలేసుకుంటూ తాను ఉండటానికి, ఇది అద్భుతమైన విషయం. ఈ లోకం ఏం చేస్తోంది? సృష్టి ఏం చేస్తోంది? మానవ జీవితం, మానవ సమూహం, ప్రాణి లోకం ఏం చేస్తోంది? భూమి ఏం చేస్తోంది? భూమి మీద ఉన్న జీవజాతం ఏం చేస్తోంది? తనని తాను ఎప్పుడు అలా ఉంచుకుంటోంది. ఆ ఉండటం, తనను తాను ఉంచుకుంటోంది. దాన్నే మనం ఇంకో రకంగా చెప్పాలంటే అది ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉండుతూనే ఉన్నది. అది లేకపోవటం అనేది ఎప్పుడూ లేదు. ఇది కదా అస్తిత్వం అంటే, ఇది కదా ఆస్తిక భావన అంటే. ఈ లోకం ఎప్పుడూ ఉంటూనే ఉన్నది, లేకుండా ఎప్పుడూ లేదు, ఉంటూనే ఉన్నది. ఉంటూనే ఏం చెబుతోంది? సముద్రం తనకి తాను ఉంటూనే ఒక తరంగం ఎందుకు చూపిస్తోంది? ఇది అబద్ధం, ఉట్టిది, నేనే నిజమని చెప్తోంది ఆ సముద్రం. అలాగే ఈ సృష్టి, జీవలోకం, మనం ఎలా ఉంటుంది? రెండు విషయాలు. ఎలా ఉంటుంది? తనని తాను ఉండటానికి కావలసినటువంటి వాటిని ఉంచుకుంటూ, తనకి అక్కర్లేని వాటిని వదిలేసుకుంటూ, తనని ఉంచుకోవటానికి కావలసిన వాటిని ఇవ్వాలే తయారు చేసుకుంటూ. 3 రకాల భావాలు చెప్పుకున్నాం. అక్కర్లేని వాటిని వదిలేసుకొని, రేపొద్దున మనం అక్కర్లేదు వెళ్ళిపోతాం, ఉండం. అక్కర్లేని వాటిని వదిలేసుకుంటూ ఉండేది తనను ఇలా ఉంచుకోవటానికి ఏవి అవసరమో వాటిని ఇవ్వాలే తెచ్చుకుంటూ. అంటే తాను నిరంతరం ఈ అస్తిత్వ భావనలో ఉండాలి అంటే ప్రాణికోటి అలా నిత్యము మెయింటైన్ అవుతూ ఉండాలి, వాళ్ళు పుట్టాలి. కాబట్టి ఇంకా ఇప్పుడు 3 స్థానాల్లో, 3 స్థాయిల్లో కూడా తన స్థితిని ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉన్నది. అది పరమాత్మ తత్వం. ఆ స్థితి ఎవరిలో కాపాడబడుతోంది? జన్మాద్యస్య యతః అన్వయాత్ ఇతరతశ్చ. అది భాగవతం మొట్టమొదట నాంది శ్లోకంలో దేని వలన జన్మ ఆదు, జన్మ, స్థితి, భంగం, ఈ 3 దేనిలోనే జరిగి దేనిలో నుంచే జన్మ, దేనిలోనే స్థితి, దేనిలోనే లయం. ఈ సృష్టి అంతా అందులోనే ఎప్పుడూ ఉంటూనే ఉన్నది. ఇదిగో నేను ఎప్పుడూ ఉంటున్నాను అని చెప్పటానికి పరమాత్మ నీకు ఎలా చెప్తున్నాడు? సృష్టిని ఎదురుకుండా చూపించి చెప్తున్నాడండి. ఇది స్థితి అంటే. ఈ స్థితి యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుంటే నా శరీరం పోతే పోయింది, నేను ఎప్పుడు ఉండటంలోనే ఉంటాను. ఇప్పుడు నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి రాలా, ఎప్పుడూ ఉందది. నేనుగా ఉన్నదే నా స్థితిని చూసుకోవడానికి ఇందులోకి వచ్చింది. నేను తెలుసుకున్నాను ఆ విషయం. ఈ స్థితి ఎందులోకి వచ్చానో అది పోయినా నేను ఎప్పుడూ ఉంటాను. ఇది అద్భుతమైన వేదాంత
రహస్యం. దీన్ని తెలియజేసుకోవడం, దీనిని మాటి మాటికి పునశ్చరణం చేసుకోవటానికే మనం రామాయణ కథ పారాయణం, లేకపోతే రామాయణ కథ పఠనం, రామాయణ కథ అధ్యయనం అనే ఒక సాకు పెట్టుకొని, ఒక వంక పెట్టుకొని మనం ఈ విషయాలనే శ్రీరామచంద్రుని పాద సేవనం ద్వారా, అది లేకపోతే ఇవన్నీ మనకు సిద్ధించవు. రాముడు కరుణాంతరంగుడు, ఆయన దయా వీక్షణం మన మీద లేకపోతే, పరమాత్మ యొక్క కడగంటి చూపు, స్నిగ్ధమైన కరుణా దృష్టి సృష్టి మీద లేకపోతే సృష్టి లేదు. బంగారం యొక్క దీవెన లేకపోతే ఆభరణం లేదు. మృत्यు యొక్క సపోర్టు లేదే కొండలు, మూకుళ్ళు, శరావాలు, బాణలు ఇలాంటి వాటికి స్థితే లేదు. పరమాత్మ యొక్క చల్లని చూపు లేదే సృష్టే లేదు. కాబట్టి మనం ఆ దృష్టిలో చూసుకున్నట్లయితే ఈ నిత్యం స్థిరంగా ఉండటం అనే దాంట్లో ఉన్నాము. అలా ఉండటంలో ఏమవుతుంది, కొంతకాలానికి ఆ నేను అనే భావన మీద అద్దం మీద దుమ్ము పేరుకున్నట్లుగా కొంత తమో గుణం పేరుకుంది. అదే తమో గుణం అంటే. లేకపోతే గుణాలన్నీ ఒకటే, శుద్ధి అయితే అన్ని గుణాలు ఒకటే. ఇంకా శుద్ధి అయిన తర్వాత అన్ని గుణాలు ఒకటే అయినప్పుడు ఉన్నది ఒకటే గుణం, అదే పరమాత్మ గుణం, అదే నిర్గుణం. గుణాలు లేకపోవటమే నిర్గుణం, గుణాలని పోగొట్టుకోవటమే. గుణాల్లో తరతమ భేదాలు, సత్వం, రజస్సు, తమస్సు అని ఇట్లా మనం ఏర్పరచుకున్నవే. అవి అవి ఎక్కడి నుంచో వచ్చినవి కావు. అంతా మనదే కారణం, మనమే కర్త, కర్మ, క్రియ అంతా మనమే. కాబట్టి పోగొట్టుకోవలసింది కూడా మనమే, మరెవ్వరూ వచ్చి పోగొట్టరు. రాముడు వచ్చి అందరి పాపాలు కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి చేస్తాడా? అది జరగదు. ఆలంబనంగా రాముడిని పెట్టుకుని మనమే చేయాలి. అందుకు మనం ఈ అభ్యసన దీక్షలో ప్రాథమిక స్థాయిలో ఎలిమెంటరీ సెక్షన్లో 5వ తరగతి వరకు ఉన్న సుగుల్లో ఉంటున్నాం కాబట్టి మనకు ఒక ఆలంబనం ఉండాలి. అందుకనే బాలకాండ విశ్వామిత్రుడు మొట్టమొదట రావటం అదే. పరమాత్మ కూడా తాను ఒక శిష్యుడయ్యి గురువు యొక్క అవసరం ఇదే అని చెప్పడానికి కారణం. సరే, అటువంటి మహర్షి కల్ప రాజర్షి బలవాన్ చతురంగ బలాలు కలవాడు దశరథ మహారాజు. విహత నిహత అమిత్ర, అమిత్రులు లేరు, నిహతులైన అమిత్రులు కలవారు అంటే శత్రువుల్ని జయించినవాడు. అమిత్రులు లేరు, మరి ఎవరున్నారు? మిత్రవాన్, మిత్రులు కలిగిన వాడు. విజితేంద్రియ, ఆయన విజితేంద్రియుడు. ఆయన ఇంద్రియాలు నిషిద్ధ విషయాల మీదకి పోవట, నిషిద్ధ విషయాల మీదకి పోని ఇంద్రియములు కలవాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆయన మరణ కారణం అదే వచ్చింది, ఆయన చెప్పుకున్నాడు. నిషిద్ధ విషయం మీదకి పోయింది, మరణం వచ్చింది, శాపం తెచ్చుకున్నాడు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. శాపం అంటే ఏమిటి, వరం అంటే ఏమిటి? తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై, విష్ణుమూర్తి ప్రత్యక్షమై, లేదా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాలు ఇచ్చాడు. మరి ఈ రోజుల్లో తపస్సు చేసే మనకు విమర్శలు వస్తాయి, వాటికి మనం సమాధానం చెప్పుకునే ఆలోచన మనకు రావాలి. ఎలా వస్తుంది? మనం తపస్సు చేయటం లేదు కదా. పవిత్రమైన ఆలోచనలే తపస్సు. అది మనకు తెలియకుండా మనం చేస్తాం. తపస్సు అనుకోకుండా తపస్సు చేస్తాం మనం. ఆ తపస్సు వల్ల సత్ఫలితం వస్తుంది. అయితే రామాయణాది కథాకావ్యాల్లో నాటకీకరణంగా చెప్పాలి. ఇప్పుడు ఇవాళ సినిమా 2 గంటలు 3 గంటలు సినిమా తీస్తున్నారు. సినిమాలో నాటకీయ పద్ధతుల్లో చెప్పబడే అంశాలు నేను వేరే ఏకరువు పెట్టక్కర్లేదు కదా. అలాగే వీళ్ళు ప్రహ్లాదాదులు తపస్సు చేశారని, హిరణ్యకశిపాదులు తపస్సు చేశారని, వాళ్ళకి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడని, వరం ఇచ్చాడని. వరం అంటే ఏమిటి? నీవు ప్రతి మనిషి జీవితంలో కొంత సుఖపడుతాడు, అంతా దుఃఖమయంగా ఉండదు అని గనక మనం అనుకుంటే, ఆ సుఖాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు చేసిన తపస్సు వల్ల
నువ్వు పొందిన వరాలే. అయితే వరం ఇచ్చిన వాడు కనపడ్డు, వరం ఇచ్చిన వాడు నీకు కనపడకుండా పోయినా వరం ఇచ్చాడని నీకు తెలియదు. అది తమోగుణం. తమోగుణం లక్షణం అదే. మరి శాపము అంతే. శాపము తెలియదు నీకు. శాపం ఏమిటి? శాపం కనపడుతోంది. ఎలా కనపడుతోంది? అదే దశరథుడి జీవితంలో, మన జీవితంలో కూడా ఏవో శరీరానికి రోగాలు వస్తాయి, బంధుమిత్రుల వియోగాలు సంభవిస్తాయి, ధన నష్టం, ధాన్య నష్టం, భార్య, ఎన్ని రకాల నష్టాలు, మానసికమైనటువంటి విచారాన్ని కలగజేసేటటువంటి దుఃఖప్రదాలైన ఆ విషయాలు ఎన్ని కలగాలో నీకు ఎంత రాసి పెట్టుందో అంతా జరిగి తీరుతాయి. శ్రీరామచంద్రుడికి కలగలా? అదేగా ఆయన చెప్పిన పాఠం. బాబు, రెండూ కలుగుతాయి. మా తండ్రి గారిని చూడండి, చూసి నేర్చుకోండి. నా పద్ధతి, నేను ఏ అడుగు జాడలు వేసుకుంటూ వెళ్ళానో నా అడుగు జాడల్లో రండి, మీరు నాతోటే వస్తారు. ఇదే రామాయణం అని ఆయన చెప్తున్నాడు ఒక ప్రక్కన. అది మనం గ్రహించకపోతే వరం అంటే ఏమిటో మనకు తెలియదు, శాపం అంటే ఏమిటో తెలియదు. ఈ రోజుల్లో వరాలు లేవు, శాపాలు లేవు అనేటటువంటి ఒకానొక తేలిక మాట వినిపిస్తుంది. అది కాదు. వరము ఉంది, శాపం ఉంది, అయితే మనకు తెలియదు, మనం గుర్తించలేం. సరే, ఇప్పుడు ఆయన మిత్రవాన్ నిషిద్ధమైన విషయాల మీదకి ఆయన యొక్క మనస్సు, ఆయన ఇంద్రియాలు పోవు. సహజంగా మానవుల యొక్క ఇంద్రియాలు ఏవి నిషిద్ధ విషయాలు దాని మీదకే పోతాయి. నువ్వు అవి వద్దు, ఇటువంటి ఈ కార్యక్రమాల మీద నీ ఇంద్రియాలని నువ్వు పంపించావు, నువ్వు నిమగ్నం చేశావు అంటే నీకు మంచి ఫలితాలు వస్తాయి, ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పినా దీని మీదకి పోదు. అదే తమో గుణం, అదే రజోగుణం. పైగా ఎదురు నేను చేసిందే రైట్ అని వాదించే ఒకానొక మూర్ఖ స్వభావమే రజోగుణం. ఒప్పుకోడు మానవుడు, సహజంగా ఒప్పుకోడు. ఎంతవరకు ఒప్పుకోడంటే ఒప్పుకోడు. ఎవరు చెప్తే ఒప్పుకోవాలి అంటారు? రామాయణం చెప్తే ఒప్పుకోవాలి కదా. ఇంకా రామాయణం కంటే మించి మనకు చెప్పగలిగిన గ్రంథం ఏది? పరమ దైవం ఎవరు? ప్రత్యక్ష దైవం. అందుకనే మనం ఊరా రామాలయాలు పెట్టుకుని రాముడి విగ్రహం వెనక రాముడి ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నాం? నిత్యం దర్శనం, రామదర్శనం ఎందుకు చేసుకుంటున్నాం? రామస్మరణం ఎందుకు చేస్తున్నాం? రామనామ స్మరణం కేవలం ఉన్న నాలిక మీద అనేయటం వదిలేయటమేనా? కాదు. ఇవన్నీ ఆ రామ భావన నీ మనస్సులో అన్ని దశల్లోనూ, అన్ని స్థితుల్లోనూ, నీ జీవితం యొక్క అన్ని స్థితుల్లోనూ నిరంతరం నిన్ను విడిచిపెట్టకుండా ఉండటం కోసం, ఆ స్థితి కోసం చాలు ఈ జన్మలో ప్రయత్నిస్తాయి. అప్పుడు ఈ జన్మ మనకి సంపూర్ణంగా సఫలం అయినట్లే. ఇప్పుడు ఈ విధంగా సఫలీకృతం చేసుకోగలిగితే అంటే ఇంతకు ముందు ఇటువంటి మానసిక స్థితిలోనే నువ్వు ఉన్నావు కాబట్టే అటువంటి స్థితి ఇప్పుడు కూడా, ఆ స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఎప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉంటావు. శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ మానసిక స్థితిలో ఉండాలి ఎప్పుడు. అలా ఉంటూ ఉంటూ ఉంటే ఒక పరిణతమైనటువంటి దశ అనేది ప్రాప్తిస్తుంది. అది ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో పరిమితమైన అనుభవంతో అయితే మనం చెప్పుకునేది అనుభవం చాలక చెప్పుకునే మాటే కానీ పురాణం, వేదం చెప్పింది అదే, వేదాంతం చెప్పింది అదే, రామాయణం చెప్పింది అదే, ఉన్నది 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 అని చెప్పేది అదే. కాబట్టి మనం కూడా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నదాని వైపుకే మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది మనకి చాలా ఉపకారాన్ని కలిగించేటటువంటి విషయం. పైగా ఆయన ధనైశ్చ సంగ్రహైశ్చ అన్యై శక్రవైశ్రవణోపమ. శక్రుడు, వైశ్రవణుడు, ఇంద్రుడు, కుబేరుడు ఇంద్రుడితో సమానమైన వాట. ధనైశ్చ సంగ్రహైశ్చ, ధనధాన్య సంగ్రహ అంటే సంపదలతోటి, ధనంతో, ధాన్యంతో ఆయన ఇంద్రుడు, కుబేరుడు లాంటి వాళ్ళతో సమానుడు, మహానుభావుడు దశరథ మహారాజు. ఆయన యథా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షిత. మనువు ఏ విధంగా, మొట్టమొదటి మానవుడు మనువు, ఆయన ఏ విధంగా ధర్మాన్ని పరిరక్షించాడో, లోకాన్ని పరిరక్షించాడో, తదా దశరథో రాజా
వసన్ జగద్ అపాలయతు, ఆయన రాజు ఉంటూ జగత్తు అపాలయతు, జగత్తుని పరిపాలించాడు అని మనకి బాలకాండలో రాముని దశరథ మహారాజుని గురించి చెప్పి ఆయన యజ్ఞం చేశాడని చెప్పి ఆయనకు ఉన్నది ఒకటే సంతానం కోసం. అది ఒక కథాకల్పన అనుకోండి. అప్పుడు ఆయన యజ్ఞం చేస్తే శ్రీ మహావిష్ణువు ఆయన అక్కడికి వచ్చి తతః పద్మ పలాశాక్ష కృతాత్మాన్ కృత్వా ఆత్మానం చతుర్విధం, పద్మపలాశాక్షుడు పద్మము యొక్క రేకుల వంటి కన్నులు కలవాడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆత్మానం చతుర్థ విభజ్య, తనని నలుగురుగా విభజించుకొని పితరం రోచయామాస తదా దశరథం నృపం. అది దశరథ మహారాజు యొక్క అదృష్టం. ఇదే స్థితిని ధర్మవర్తనుడైన పుత్రుడు ఈనాటి ఒక సంసారికి పుడితే అదే స్థితి అలా భావించుకోవాలి. పితరం రోచయామాస దశరథం, అటువంటి వేదవేత్త యజ్ఞదాన తపో నిరతుడు, ప్రజల్ని సక్రమంగా పరిపాలించిన వాడు, మహర్షి కల్పుడు, రాజర్షి అయినటువంటి ఇప్పటిదాకా ఏకరువు పెట్టినటువంటి ఇన్ని సల్లక్షణాలు కలిగి ఉండటం వల్లననే ఆయనకి ఆ పరమాత్మే పుత్రుడుగా జన్మించాడు. పోనీ పరమాత్మ ఎక్కడో ఉన్నాడు వచ్చాడు, ఇదంతా కొంచెం నమ్మటానికి ఇబ్బందికరంగా ఉంటే ఒక మహానుభావుడి కడుపున ఒక ఉత్తమోత్తముడు జన్మించాడు. ఈనాడు ఎంతమంది ఉత్తమోత్తములు లోకంలో జన్మించడం లేదు. ఈ బుద్ధి ఉన్నదే, ఇది తమో గుణం యొక్క ఆ ప్రభావానికి లోనైతే ఏవి లోకం యొక్క అభివృద్ధిని లోకాన్ని బాగా ముందుకు నడిపించే వాళ్ళని గుర్తించలేదు ఇది. ఆ విధంగా పితరం దశరథం రోచయామాస, అందువలననే ఆయన వచ్చాడు. ఆ తర్వాత రాముడిపై ప్రేమ కలిగింది. రాముడే లోకం. అక్కడి నుంచి రాముడు పుట్టిన తర్వాత నుంచి దశరథుని యొక్క జీవిత విధానం మారిపోయింది. ఆయనకి నిద్రపోయినా మెలకువగా ఉన్నా ఎప్పుడు చూసినా రాముడే. అది ఆయన అదృష్టం. ఆయన జీవితంలో చేసుకున్న పుణ్యం యొక్క పరమోత్కృష్టమైన దశ ఏది అంటే, తన సంతానం నలుగురు కొడుకుల్లో పెద్ద కొడుకు, మిగతా కొడుకులన్నా ఆయనకి ప్రేమే, ఎక్కడ ఇది లేదు, లోపం లేదు. రాముడు మిగిలిన ముగ్గురు రాముడిలో కనపడుతున్నారు ఆయనకి. అలా చూడటం మనం నేర్చుకోవాలి. 4 అనేది లేదు, ఉన్నది ఒకటే. ఆ ఒకటే అనే భావనే 4గా కనిపిస్తోంది. జీవుడు ఒకడే. ఈ జీవుడే ఎక్కడ స్వప్న దశలో నేను, జీవుడు అనే మాట వదిలేద్దాం. నేను స్వప్న దశలో నేనున్నాను, జాగ్రత్త దశలో నేనున్నాను, నిద్ర సుషుప్తి దశలో నేనున్నాను. 3 దశల్లోనూ నేను ఉన్నానుగా. ఈ 3 దశల్ని వదిలేసినా నేనుంటానుగా. 3 దశలతో పాటు నేను పోతానా? 3 దశలతో పాటు నేను పోతే నేనున్నానని చెప్పేది ఎవరు? ఇది అద్భుతమైన ప్రశ్న. మొత్తం వేదాంతాన్ని అంతటిని ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిటికెన విరేలి మీద గోవర్ధన పర్వతాన్ని నిలబెట్టాడు అంటే ఇదే అర్థం. అద్వైతం మొత్తాన్ని నిలబెట్టే ఒకే ఒక్క అంశం ఇదే. 3 దశల్లో నేనున్నాను. 3 దశలు అయిపోతున్నాయి. నా బాల్యం అయిపోయింది, యౌవనం అయిపోయింది, నేను ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాను, అది అయిపోతుంది. నేను పోతాను అనుకుంటే పోతాను, అదే వేరే సంగతి. నమ్మకపోతే, అర్థం కాకపోతే. కానీ అర్థం చేసుకోగలిగినటువంటి మానసికమైన పరిపక్వత, పూర్వజన్మ సుకృతం, ఉపాసనా బలం, తపోబలం, దీక్షా బలం, ఇవన్నీ గతం నుంచి ఎంతో వందల వేల సంవత్సరాల నుంచి నేను చేసుకుంటున్నాను కాబట్టే ఇప్పుడు ఈ స్థితిలో నేను గుర్తించగలుగుతున్నాను.
ఇంకా చేసుకుంటే ఇంకా ఈ గుర్తింపులో నేను పరిణత ప్రజ్ఞా పాఠవాల్ని ముందు ముందు ప్రదర్శించగలను. ఈ 3 దశల్లోనే ఉండి నేను ఈ 3 దశలు అయిపోయిన తర్వాత నేను పోతున్నానా? నేను పోతున్నాను అంటే నేను అంటే నువ్వు లేవు అని చెప్పడానికి కూడా నేను ఉండాలి కదా. కాబట్టి ఆ పరమాత్మే నేను, ఆ పరమాత్మగా ఉండేదే నేను. ఈ ఈ 3 దశల్లో ఉన్నది నేనే. ఈ సృష్టిలో అంతర్భూతంగా ఉండి దానిని నియమిస్తున్నది ఆయనే. సృష్టి సముద్రంగానూ ఉంది, తరంగంగానూ ఉంది. సముద్రం లేకపోతే తరంగం లేదు. ఆయన పరమాత్మ తనకు తానుగాను ఉన్నాడు, సృష్టిగాను ఉన్నాడు. మనం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము అంటే ద్వైతంలోనే మాట్లాడుకుంటున్నాం. ద్వైతంలో మాట్లాడుకోవటం మానేస్తే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఇంకా అప్పుడు ఏమీ ఉండదు. అదే మౌనం అంటే దక్షిణామూర్తి అవతారం అదే. అప్పటిదాకా ఇలా మాట్లాడుకోవటం, ఆలోచించుకోవటం ఇది తప్పదు. దీని లక్ష్మణ రేఖ. ఇది చాలా సునిశ్చితమైంది, చాలా స్వల్పమాత్రమైంది. ఈ విధమైన నిరంతర మననం, శ్రవణాన్ని మననంగా మార్చుకోవటం అన్నది, ఆ మననం కూడా రాంగ్ లైన్లోకి వెళ్ళకూడదు, శాస్త్ర వ్యతిరేక స్థితిలోకి వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా ఉండాలి అంటే నిత్యము ఉపనిషత్ పారాయణం, ఉపనిషత్ పఠనం, శంకర భాష్య పఠనం తప్పదు. అప్పుడేమవుతుంది? మనం సరి అయినటువంటి దారిలోనే వెడుతూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. లేకపోతే దారి తప్పిపోతాం, విమర్శలకి గురైపోతాం. అందుకని ఆయన ఆ తర్వాత రాముడి మీద ప్రేమ కలిగింది, రాముడే లోకం, అలా ఉన్నాడు. దశరథుడు ఈయన దగ్గర ఇంకొక విషయం చెప్పుకోవాలంటే ఆయనకు స్వతహాగా రజోగుణం ఎక్కువ, ఉత్సాహ ప్రకృతి. శ్రీరామచంద్రుడిలో అంత రజోగుణం, అసలు 3 గుణాలు సమానంగా ఉన్నాయి. అది చూపించడానికి ఆయన వచ్చాడు. ఈ ఉత్సాహ ప్రకృతి వల్ల ఏం జరిగింది? 2 విషయాల్లో మనం గమనించవచ్చు దశరథుని యొక్క వ్యవహారం అంతా. ఒకటి, దేవతలకి యుద్ధంలో జయించటానికి వెళ్ళినప్పుడు కైకమ్మ కన్నా తన ప్రాణాన్ని రక్షించింది కాబట్టి అమ్మవారు ఆవిడికి వరాలు ఇచ్చేసి వాటి సంగతి మర్చిపోయాడు. అక్కడే అడిగేసి నువ్వు అక్కడే తేల్చేసేయి అంటే ఆ గొడవ అక్కడితో అయిపోయేది. ఆవిడేదో కోరుకునేది, ఏ నగలో చీరలో ఇవో కోరుకునేది, అయిపోయేది. విధి అలా లేదు, అలా ఉండదు. మరి లేకపోతే సాక్షాత్తు పరమాత్మే అడవులకు వెళ్ళటం ఏమిటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన సర్వత్రా ఉన్నవాడు, నగరంలోనూ ఉన్నాడు, అడవుల్లోనూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సమాధానం శ్రీరామచంద్రుడికి, ఆయన యొక్క వర్తనానికి, ఆయన మనకు చూపించినటువంటి విధానానికి. కానీ దశరథ మహారాజు ఆ కైకమ్మకి వరాలు ఇచ్చి వాటి సంగతి మర్చిపోయాడు. తర్వాత ఆయనకి అవి ప్రాణాంతకంగా పరిణమించినాయి. అంతకంటే ముందు ఆయనకి ఇంకా పెండ్లి కాలేదు. అప్పటికి పెండ్లి కాకముందు ఆయన ఏం చేశాడు? అనేక విలువిద్యలో అనేక రకాలు నేర్చుకున్నాడు. అందులో ఆయనకి మరి మహావంశంలో పుట్టాడు కాబట్టి, పైగా శ్రీరామచంద్రుడే కుమారుడుగా పుట్టవలసిన వాడు కాబట్టి అద్భుతమైన గొప్ప లక్షణాలు అన్నీ ఉన్నాయి ఆయనలో. ఆయన శబ్దభేద అనే విద్యని నేర్చుకొని అది ఆ విధి పరిపాకం అలా ఉంటుంది, దాన్ని ప్రయోగించి చూద్దాం అనుకుని తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు. అది ఉత్సాహ ప్రకృతి. ఈ 2 పనులు ఆయన చేసినవి. వాల్మీకి రామాయణం అక్కడ వర్షాకాలాన్ని ఒక 5-6 శ్లోకాలు మనం చెప్పుకున్నాం ఇంతకు ముందున్న ఎపిసోడ్లో. ప్రతి శ్లోకాన్ని మనం చదువుకుని దాని అర్థాన్ని చెప్పుకున్నాం. అందులో 2 చోట్ల 2 పదాలని ప్రయోగించి ఆయన రాబోయే భావి అర్థాన్ని కూడా సూచించాడు. సరే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? భాగవతాన్ని గురించి చెప్తూ పెద్దలందరూ ఒక మాట చెప్పారు, మనం వింటూ ఉంటాం పెద్దల ప్రవచనాల్లో. ఏమని వింటాము? భాగవతం శ్రీకృష్ణ నిర్యాణంతో ప్రారంభమయ్యి శ్రీకృష్ణ అవతార విధానాలతో అంతమైంది అని. అది పరమాత్మ యొక్క లక్షణం. సామాన్య జీవుడి లక్షణం పుట్టడంతో మొదలై పెరగటం ఉండి పోవటంతో అంతమవుతుంది.
పరమాత్మ సర్వజ్ఞుడు కాబట్టి మరణంతో అవతార పరిసమాప్తితో ప్రారంభమై, అంటే అవతార పరిసమాప్తి అయినంత మాత్రాన భగవత్ తత్వం లేదని మీరు అనుకుంటే మీరు బురదలో పడ్డట్టే అని చెప్పడం కోసమే భాగవతం ముందు కృష్ణ నిర్యాణాన్ని వర్ణించింది. ఇది నా వ్యాఖ్య. మీరు అవతార పరిసమాప్తితో అయిపోయింది అనుకుంటే లోకం లేదు అనుకుంటే కాదు. అవతార పరిసమాప్తి అనేది ఒకానొక ఆ సముద్రానికి ఒక చిన్న కెరటం ఎలాంటిదో పరమాత్మకి అవతారం స్వీకరించడం, అవతారాన్ని విడిచిపెట్టడం అలాంటిదని సూచించడానికే ముందు దాంతో ప్రారంభించారు. అలాగే దశరథ మహారాజు జీవితం కూడా ఎక్కడ ప్రారంభమైంది, అది ఇక్కడ వర్ణన కూడా ఈయన ఏం చేశాడు వాల్మీకి మహర్షి. ఇదే అద్భుతమైన వాల్మీకిని మించిన మహాకవి ఎవరో ఒకళ్ళిద్దరు కాళిదాసాదులు తప్ప లేరని అందరూ అంటూ ఉంటారు కదా. అది ఇక్కడ మనకి స్పష్టంగా ముదిత స్ఫీత కోసలో మహాన్ అని ఆ కోసల దేశాన్ని వర్ణించి దశరథ మహారాజు యొక్క అద్భుతమైన గుణగణాలని గుణ సౌందర్యాన్ని వర్ణించుకుంటూ ఆయన యొక్క ఉన్నతోన్నత స్థితిని వర్ణించి చెప్పి చిట్ట చివరికి ఆయన మరి కథ చెప్పినప్పుడు ఎలా చెప్పాలి. దశరథుడనే ఆయన ఉన్నాడు, ఆయన ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు, ఆయనకి 20 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ఆయనకు పెళ్లి కాలేదు, ఆయనేమో శబ్దభేది విద్య నేర్చుకొని అక్కడికి వెళ్ళాడు, ఆ నది ఒడ్డుకు వెళ్ళాడు అని ఇలా మొదలుపెట్టి తీసుకొచ్చి చివరికి ఇలా చెప్పాలి కదా. అలా చెప్పలా వాల్మీకి. మొట్టమొదటి కీర్తి ప్రతిష్టలు వర్ణించి చివరికి ఆ కథ ఎప్పుడు చెప్తున్నాడు, తన మరణ కారణాన్ని తానే సంపాదించుకున్నాడు దశరథ మహారాజు. ఆ విషయం ఎక్కడ చెప్పాడు ఆయన, చిట్ట చివరి పోయే ముందు చెప్తున్నాడు. తనతో తనే చెప్పుకున్నాడు తన యొక్క ఆ దోష కారణం ఏమిటో, తన జీవితం అయిపోవటానికి ముఖ్య కారణం ఏది ఆయనకు తెలుసు, అని తన మరణం కూడా ఆయనకు తెలుసును. కాబట్టి ఇది వాల్మీకి యొక్క రచనలో ఉన్నటువంటి విధానం. ముని కుమార వధం, శాపం తెచ్చుకోవటం, దేవతల కొరకు యుద్ధం, కైకమ్మనికి వరాలు ఇవ్వటం, విశ్వామిత్రుడికి మీరు కోరుకోండి నేను వరాలు ఇస్తానన్నాడు. ముందు గబగబా స్వామి రండి, మీరు రావటం నాకు చాలా గొప్ప, మీరు అడగండి నేను ఇచ్చేస్తానన్నాడు. దొరికిపోయాడు. ఆ విశ్వామిత్రుడు ఏది అడగాలో అదే అడిగాడు. మళ్ళీ ఈయన పాపం భంగపడిపోయాడు. ఈ 3 విషయాల్లో అనుకోకుండా ఉత్సాహాన్ని చూపించి లేనిపోని ఇబ్బందులకు పడ్డాడు. ఇది మానవ జీవితం యొక్క విధానం, ఇలాగే ఉంటుంది అని ఒక దర్పణంలాగా చేసి చూపిస్తున్నాడు ఆ వాల్మీకి మహర్షి. ఈ 3 వల్ల ఆయన దుఃఖభాజనుడు అయినాడు. ఇప్పుడు కర్మఫలాన్ని గురించి ఆయన చెప్పిన మాటే శాపఫలంగా పరిణమించిందని మనం చెప్పుకోవచ్చు. అది అనుభవించక తప్పలేదు. శ్రీరాముడు తండ్రికి సంబంధించినంత వరకు ఆయన ఎలా ఉన్నాడు, నిమిత్త మాత్రంగా ఉన్నాడు. ఎక్కడ అసలు శ్రీరాముడు తండ్రితో ఈ జీవిత విషయాలు మాట్లాడినట్లు కానీ ఇటువంటి సంభాషణలు ఎక్కడా లేవు. ఎక్కడొచ్చింది అసలు ఎక్కువ మాట్లాడిన మాటలు తండ్రి ఆజ్ఞని శిరసావహిస్తాను అన్న ముక్తసరి మాటలే తప్ప తండ్రితో వాదోపవాదాలు, తల్లితో 1-2 సంభాషణలు జరిగాయి కానీ తండ్రితో అది జరగలేదు. అంటే ఆయన తన మనస్సు తన వశంలో ఉంటుంది. మరి అవతారం గ్రహించాడు కాబట్టి శరీరం ఉంటుంది. శరీరం ఉంటే ఎప్పుడు ఉంటుంది శరీరం? ప్రాణము మనస్సు ఉన్నంతకాలం శరీరం ఉంటుంది. ప్రాణం దాని పనే చేస్తూ ఉంటుంది. మనస్సుని ఈ ప్రాణమే ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రాణం బలంగా ఉంటే మనస్సు కూడా బలంగా ఉంటుంది. ప్రాణం బలహీనమైపోయిన కొద్దీ మనస్సు బలహీనమయ్యి అది తొందరగా పోయే స్థితిని అదే తెచ్చుకుంటుంది. ఆ మనస్సుని ఆయన నిశ్చల స్థితిలో ఉంచుకున్నాడు. తండ్రిని ఎప్పుడూ ఆయన నిమిత్త మాత్రంగానే చూశాడు. ఎక్కడా ఉద్వేగానికి లోను కాలేదు. మొత్తం రామాయణం ఈ చివరి నుంచి ఆ చివరికి. ఒకవేళ పండితులు మనకి ప్రవచనకారులు చెప్తూ ఉంటారు, ఏమని చెప్తున్నారు, రాముడికి కోపం రాదండి, ఆయన కోపం తెచ్చుకుంటాడు. ఓ కోపమా, నీతో పనుంది, ఒకసారి నువ్వు రా, ఒక 2 నిమిషాలు నా దగ్గర ఉండు, తర్వాత మళ్ళీ నీ స్థానానికి నువ్వు వెళ్ళిపో,
నీ స్థానానికి నువ్వు వెళ్ళిపో అంటాం ఎందుకు? ఆయన పరమాత్మ అసలు ఈ సృష్టిలో కోపం అనేదే లేకుండా చేయొచ్చు కదా. ఇదొక ఆరోపణ. ఈ కామక్రోధాది అరిషట్ వర్గం లేకుండానే చేయొచ్చు కదా, అప్పుడు ఆయన పరమాత్మగా ఉంటాడు కదా. ఇదంతా ఇవి తెలివి తక్కువతనంతో చేసే విమర్శ ఉంది. అసలు కోపం ఎక్కడుంది, క్రోధం ఎక్కడుంది? ఎక్కడున్నాయి? నీలో ఉన్నాయి. నువ్వు తెచ్చి పెట్టుకున్నావు జీవుడా. నువ్వు లేకుండా చేయి, ఇంకెక్కడైనా చూపించు. ఇది చాలా రహస్యంతో కూడుకున్నటువంటి చిక్కులతో కూడుకున్న ఆలోచన. ఎంత పరిపక్వత, ఎంత శుద్ధమైతో అగ్రియయా బుద్ధ్య అంటుంది కఠోపనిషత్తు. నువ్వు సూక్ష్మాతి సూక్ష్మమైన అణోరపి అంత సూక్ష్మమైన దృష్టితో నువ్వు ఆలోచించగలిగితేనే నీకు అద్వైత రహస్యం అర్థమవుతుంది. రామాయణం యొక్క అంతరార్థం నీకు అరచేతిలో ఉసిరి పండులాగా అవగాహనకి వస్తుంది. ఆయన ఎక్కడా ఉద్వేగాన్ని పొందలేదు. తాను ఎప్పుడూ ఆయన అక్కడ పరమాత్మగా ఉన్నప్పుడు పరమాత్మగానే ఉన్నాడు, ఇక్కడ ఉన్నా పరమాత్మగానే ఉన్నాడు. సముద్రం మధ్యలోనూ సముద్రంగానే ఉంది, ఆ చివర సముద్రంగానే ఉంది, ఈ చివర సముద్రంగానే ఉంది, అలల దగ్గర సముద్రంగానే ఉంది. కాకపోతే అలలేవో వచ్చాయి, సముద్రం నుంచి విడివడిపోయి వచ్చాయి అని నువ్వు అనుకుంటున్నావు. అలలు లేవు, అసలు ఎక్కడా లేవు. ఇక్కడ ఉన్నది సముద్రమే, అక్కడ ఉన్నది సముద్రమే. నగలో అంతర్బహి సర్వవ్యాప్తి చెందింది బంగారమే. అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, సర్వవ్యాప్తి, సర్వత్రా వ్యాప్తి బంగారమే. అసలు ఏదీ లేవు. ఈ కామక్రోధాది గుణాలు లేనే లేవు. నువ్వు ఉన్నాయి అనుకుంటే వచ్చి నీ నెత్తి మీద ఎక్కి ఇక్కడ కూర్చుంటాయి, నిన్ను పాతాళ లోకానికి తొక్కి పడేస్తాయి. సరే, ఆయన ఎప్పుడూ పరమాత్మగానే ఉన్నాడు. పరమాత్మకి కర్మ ఫలాలు అంటవు. దశరథుడు మరణించిన రాత్రి ఎట్టకేలకు గతించింది. ఇప్పటి వరకు మనం ఏం చేశాము అంటే, పరమపదించినటువంటి దశరథుణ్ణి గురించిన ఒకానొక ఆయన యొక్క చరిత్రని పునఃసమీక్షించుకొని దీని వలన మనం గ్రహించవలసినటువంటి విశేషాలు ఏమున్నాయి అనేటటువంటి విధానాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కథలోకి వెళ్ళినట్లయితే, దశరథుడు మరణించిన రాత్రి అది గడవాలి. గడిచిన ఒక్కొక్క రాత్రి నిద్ర పడితే సుఖంగా తెల్లవారిపోతుంది. అదే కాళరాత్రి అయితే అది అంత తొందరగా తెల్లవారదు. తెల్లవారిందని తెలియదు కూడా ఒక్కోసారి. అంటే ఆ విధంగా జరుగుతూనే ఉంటుంది. అదే కాళరాత్రి అంటే. దశరథుడికి ఆ రాత్రి కాళరాత్రి అయింది. ఇంకా ఆయన పాత్ర నిష్క్రమించింది. సూర్యోదయం యథాప్రకారంగా అయింది. ఇవి ఆగవు. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ఆగవు. ప్రాణ ఉత్క్రమణం, ప్రాణ ఆగమనం ఇది ఆగదు. ఇది నిరంతరం ఇట్లా సృష్టి. మీరు చూడండి, ప్రతి క్షణం ప్రాణం ఉద్భవిస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. వచ్చే ప్రాణం వస్తూ ఉంటుంది, పోయే ప్రాణం పోతూ ఉంటుంది. ఇందాక చాలాసేపు మనం ఒక విషయం అనుకున్నాం, లోకం మాత్రం ఎప్పుడూ అస్తిత్వంలోనే ఉంటుంది. అది గొప్పతనం. ఆ అవగాహన మనకు వస్తే ఇలాంటివి ఏవి మన ముందు ఉండవు. యథాప్రకారంగా మరి ఇప్పుడు దశరథ మరణం లోకానికి తెలియాలి. అది ఎలా తెలుస్తుంది? ఆ తెలిసే విధానం చెప్తున్నాడు. యథాప్రకారంగా మాగధలు, వాయిద్యకాళ్ళు, ఇంకా మహారాజుకి ఏమో లోపమా, ఆయన్ని మేల్కొల్పేవాళ్ళు సౌఖశాయనికులు. సౌఖశాయనికులు అంటే మహారాజా సుఖంగా నిద్ర పట్టిందా, ఇది సుఖం చేయదేవా మహారాజా అని ప్రశ్నించేవాళ్ళు సౌఖశాయనికులట. వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళు యథాప్రకారంగా ఆ మాగధులు వాళ్ళు స్తుతి పాఠాలు మొదలుపెట్టారు. ఆయన కీర్తిని ప్రశంసిస్తున్నారు. కానీ లోపల నుంచి, ఆయన ఉన్న గదిలో నుంచి ఏ విధమైనటువంటి స్పందన రావట్లేదు. అవన్నీ వారు చేసే స్థుతులు మాత్రం ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ శబ్దానికి పెంపుడు పక్షులు లేచాయి, మేల్కొన్నాయి. వివిధ సేవలు చేయడానికి సేవకులంతా వచ్చి వాళ్ళ విధుల్లో వాళ్ళు నియమితమైన పనులు చేస్తున్నారు. మరి మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి, మంగళ ద్రవ్యాలు తీసుకొచ్చారు రాజసేవ కోసం. అందరూ సర్వసన్నద్ధ. యథాప్రకారం రోజు జరిగేది ఇదే. కానీ
దశరథుడు మాత్రం శయ్యా మందిరాన్ని దాటి యువతలకి రాలేదు. అంత తొందరగా ఎవరు లోపలికి వెళ్ళరు కదా. ఎంతో వినయంగా వాళ్ళు ఏం చేశారు, ఎంతసేపటికి రోజులాగా రోజు మేల్కొనే రాజుగారు ఇవాళ ఎంతసేపటికి మేల్కొనకపోయేసరికి వాళ్ళు వినయంగానే రాజుగారిని మేల్కొల్పే ప్రయత్నం చేశారు. రాజు లేవలేదు. వాళ్ళు నాడిని పరీక్షించి చూశారు, శ్వాస చూశారు, చలించిపోయారు. రాజుగారు పరమపదించారు అని వెంటనే వాళ్ళు గ్రహించారు. ఆ మరణించే పరమపదించారనే నిర్ణయానికి వచ్చేశారు. ఇదంతా ఇంత హడావిడి జరుగుతున్న కౌసల్యాసం వాళ్ళు తెల్లవారులు ఏడ్చి ఉన్నారు కదా. కౌసల్య సుమిత్రుడు కూడా అలాగే రాజులాగానే శవప్రాయులుగా పడున్నారు. కానీ వీళ్ళు ఇంకా పోలేదు. గాఢ నిద్రలో మునిగిపోయి ఉండటం వల్ల వాళ్ళు మేల్కోలేదు. అంతఃపుర స్త్రీలు ఎలుగెత్తి ఏడవటం మొదలు పెట్టారు. అప్పుడు వీళ్ళిద్దరికి మెలకు వచ్చింది. ఆ రోదన ధ్వనులకి కౌసల్య సుమిత్రులకి మెలకు వచ్చింది. రాజు మరణించిన విషయాన్ని వాళ్ళిద్దరూ తెలుసుకొని మళ్ళీ ఇప్పటిదాకా దుఃఖిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాజమరణంతో ఈ దుఃఖం మళ్ళీ నూతనత్వాన్ని సంతరించుకొని మళ్ళీ దుఃఖ ప్రారంభమైంది. ఈ ఏడుపులు పేడబొబ్బలతో ఇదంతా బయటికి వినిపించింది. రాజధాని నగరం మొత్తం ప్రతిధ్వనించిపోయింది. మరణించిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి ఆయన శిరస్సుని తన ఒళ్ళో పెట్టుకొని కౌసల్యమాత కైకతో అంటోంది, సకామా భవ కైకేయిని ఉద్దేశించి అంటోంది, అమ్మా కైకమ్మ, నీ కోరిక తీరిందమ్మా. సకామా భవ కైకేయి భుంక్ష్వ రాజ్యం అకంటకం. ఇంకా నీకు ఎదురులేదు, రాజు లేడు, మేమంతా ఉన్నా లేకపోయినా ఒకటే. రాజ్యం భుంక్ష్వ, రాజ్యాన్ని అనుభవించు. చక్వా రాజానం, రాజుగారిని విడిచిపెట్టి ఒకే ఏకాగ్రురాలవై భుంక్ష్వ నృశంసే దుష్టచారిణి, నీ అంతటి దుష్ట స్వభావరాలు, నృశంస హీన స్వభావరాలు లోకంలో ఎవరు ఉండరు. కానీ నీ కోరిక నెరవేరింది, నువ్వు అనుకున్నావుగా, నువ్వు అనుకున్నట్టే జరిగింది అంటున్నాడు. నా రాముడా అడవుల పాలైపోయాడు, భర్త స్వర్గానికి వెళ్ళిపోయాడు, నాహం జీవితుముత్సగే అనుకుంటుంది అమ్మ కౌసల్యమాత. కొడుకు లేడు, భర్త లేడు, ఇంకా నేను మాత్రం ఎందుకు బతకాలి? ఇది ఇంత దుఃఖం ఒక స్త్రీ మాత్ర ప్రాణి పాపం ఆవిడ ఎలా భరించింది? నాహం జీవితుముత్సగే, నాకు జీవించాలనే. కానీ ఆ విధి విధానం ఎలాంటిది అంటే ఆవిడ ఇంకా చిరకాలం జీవించాల్సి ఉంది. రాముడు తిరిగి వచ్చిన తర్వాత ఆ సుఖాన్ని ఆవిడ అనుభవించాల్సిన యోగ్యత ఉంది. ప్రారంధం పూర్తి కాలేదు. దశరథ మహారాజుకు పూర్తి అయిపోయింది. ఆ ముని శాపం చాలా బలమైన శాపం. అందువల్ల ఆయన తొందరగా ఈ 14 ఏళ్ళు ఉండి ఉన్నట్లయితే కనుక 14 ఏళ్ళు ప్రతిరోజు ఆయన రాముడిని తలుచుకుని విలపిస్తూనే ఉండేవాడు రాముడి దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళటానికి వీలు లేదు కాబట్టి దశరథుణ్ణి అడవుల్లో ఉన్న రాముడి దగ్గరికి వెళ్ళనియ్యకూడదు కాబట్టి ఇటు వెళ్లకుండా అటు పంపించేశాడు ఆ పరమాత్మ. విధి, ఇదే విధి అంటే బ్రహ్మరాత. అది భర్త పోయిన తర్వాత ఏ స్త్రీ కూడా తాను ఉండాలని కోరుకోదు, ఒక్క నువ్వు తప్ప. నువ్వే కోరుకుంటావు భర్త పోయినా ఉండాలి అని, రాజ్యాన్ని పరిపాలించాలి అని, మా అబ్బాయి మహారాజు కావాలి అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నృశంసురాలివి, నువ్వు చాలా నీచురాలివి. సాహ మధ్యైవ దిష్టాంతంగా విష్యామి పతివ్రత, నేను పతివ్రతనై, వ్రత నడిచేదానిని, పతి యొక్క మార్గమే నా వ్రతం యొక్క మార్గం అని నేను పతివ్రతత్వాన్ని అనుసరించి అద్యైవ గమిష్యామి, నేను ఈ రోజే పతితో పాటే స్వర్గానికి వెళ్ళిపోతాను, నా జీవితాన్ని విడిచిపెట్టేస్తాను. ఇదం శరీరమాలింగ్య, ఇదం శరీరం దశరథుని చూపిస్తూ ఉంటుంది. ఈ శరీరాన్ని ఆలింగ్య అహమపి సురాలయం గమిష్యామి భర్త్ర సాకం, భర్త గారితో సహా నేను, నువ్వు మాత్రం చిరంజీవిగా హాయిగా ఇక్కడే ఉండు. ఎంత కోపం ఆవిడికి! నిజమే, కోపం సహజం, లోకాన్ని బట్టి లోక ధర్మం. అందుకంటే ఆవిడ గర్భశోకం సామాన్యమైందా? కాదు. పాపం కౌసల్యమాత కూడా రాముడు దైవం అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ రామ వియోగాన్ని తట్టుకోలేక లౌకికురాలుగా బాధపడుతున్నది ఆవిడ. సాహ మధ్యైవ
దిష్టాంతం గమిష్యామి పతివ్రత ఇదం శరీరమాలింగ్య ప్రవేక్ష్యామి హుతాశనం. నేను అగ్నిలో ఈ శరీరంతో పాటే భర్త శరీరంతో పాటే ప్రవేశిస్తాను అని తన భర్త శరీరం మీద పడి కౌసల్య విలపిస్తున్నది. పరిచారకులు ఆమెని నెమ్మదిగా విడదీసి దూరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆశ్వాసిస్తున్నారు, ఓదారుస్తున్నారు. రాజుగారి శరీరాన్ని తైలద్రోణిలో ఉంచండి అని వశిష్ఠాదులు ఆజ్ఞాపించారు. ఇప్పుడు వెంటనే ఆ శరీరానికి ఆ అపరకర్మలు చేసే వాళ్ళు ఎవరున్నారు? రావాలిగా భర్తుడు. అందుకని తైలద్రోణిలో ఉంచమన్నారు. మంత్రులు ఆ విధంగానే చేశారు. ప్రజలందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీధుల్లో ఎక్కడా జనసంచారం అన్నది లేదు. పురమంతా శోభావిహీనమైపోయింది. రాముడు వెళ్ళేటప్పుడే అయిపోయింది. ఇప్పుడు ఇది రాజ మరణంతో ఇప్పుడు అది పూర్తిగా కళాకాంతులు లేకుండా కళావిహీనమైపోయింది అయోధ్య అంతా. అయోధ్య ఒకప్పుడు అయోధ్యగా ఉంది, ఇవాళ నిస్తేజస్కంగా ఉన్నది. కానీ ఎప్పుడు అది అయోధ్య ఇలా ఉందని వర్ణించటం కూడా లోక ధర్మాన్ని బట్టే తప్ప అయోధ్య ఎక్కడుంది? నీ మనసులో ఉన్నది, నీ బుద్ధే. ఇది ఇప్పుడు మనం అయోధ్యను గురించి అసలు విషయం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అయోధ్య నీ బుద్ధే, నీ మనస్సే. తమో గుణం, రజోగుణం, సత్వగుణం, ఈ మూడు ఎప్పుడు నీ మనస్సులో నుంచి శుభ్రంగా తుడిచేవతల పారేస్తావో అప్పుడు మనస్సు మిగులుతుంది. మనస్సు మిగులుతుందని చెప్పం, ఏదో మిగులుతుంది. ఈ మూడు గుణాలు పోయిన తర్వాత ఏది మిగిలిందో అదే అయోధ్య. ఇది అద్భుతమైన మాట. ఇంకా అయోధ్య మూడు గుణాలు పోయిన తర్వాత, మూడు దశలు దాటిపోయిన తర్వాత, స్వప్న జాగ్రత్త సుషుప్తులు దాటిన తర్వాత ఏ దశ ఉంటుందో అది ఈ మూడింట్లోనూ ఉంది. సత్వరజ తమస్సులు దాటిన తర్వాత ఏ స్థితి ఉంటుందో అది మూడింట్లోనూ ఉందని గుర్తించటమే. అలా గుర్తించి మనని గుర్తించమని చెప్తున్నవాడు రాముడు. రాముడు చెప్పినా మనం గుర్తించలేకపోతున్నాం. అది మన యొక్క ప్రారబ్ధవశమైన దుఃఖం. అప్పుడు కాబట్టి అయోధ్య ఎప్పుడూ అయోధ్యే. కానీ అయోధ్య ఇప్పుడు ఎలా ఉంది అంటే జీవస్థితిని బట్టి, జీవుడు చేసుకున్న ఆ దుష్కృత్యాన్ని బట్టి శోభావిహీనంగా ఉన్నది ఆ పట్టణం. అప్పుడు ఎలా ఉంది? సూర్యుడు లేని, వాల్మీకి చెప్తున్నాడు, సూర్యుడు లేని ఆకాశంలా ఉందయ్యా, చంద్రుడు నక్షత్రాలు లేని ఆకాశంలాను రాత్రిలాగా ఉన్నది. అయోధ్య నగర వాసులందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది అని ఇక్కడికి 66 సర్గలు పూర్తిగా చెప్పాడు వాల్మీకి. తర్వాత 67వ సర్గ నుంచి కథా విధానం ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.